ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. చాలా మంది నేను మీకు చాలాసార్లు చెప్పాను మరియు ఇప్పుడు కన్నీళ్లతో కూడా చెబుతున్నాను, క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. ఈ వచనం నుండి మనం 3 పాఠాలు నేర్చుకున్నాం. మొదటగా, క్రీస్తుని నిజంగా అనుకరిస్తున్న ప్రతి ఒక్కరూ ఆయనను నిజంగా అనుసరిస్తారని చెప్పరు. పౌలు శిలువకు శత్రులుగా నడుచుకునే చాలా మంది గురించి మాట్లాడుతాడు, బహుశా చర్చిలో కూడా. పాఠం: నిజమైన శిష్యులకు మరియు క్రీస్తు సందేశాన్ని వ్యతిరేకించే జీవితాలకు మధ్య ఉన్న తేడాను మనం గుర్తించాలి. ప్రత్యేక సూచనలు: మత్తయి 7వ అధ్యాయం 21 నుండి 23 వచనాలు, 2 కొరింథీ 11, 13 నుంచి 15 వచనాలు, తీతు 1వ అధ్యాయం 16వ వచనం, యూదా 4వ వచనం, గలతీ 1వ అధ్యాయం 6 నుండి 9 వచనాలు, 1 యోహాను 2:19. 2. తప్పుడు బోధ మరియు లోక జీవనం మనల్ని దుఃఖపరచాలి. పౌలు కన్నీళ్లతో హెచ్చరించాడు. వారి ఆధ్యాత్మిక స్థితిని చూసి అతని హృదయం విరిగిపోతుంది. పాఠం: నిజమైన గొర్రెల కాపరి తప్పును తీర్పు తీర్చడు. సువార్త నుండి తొలగిపోయిన వారిని గురించి అతను దుఃఖిస్తాడు. ప్రత్యేక సూచనలు: అపోస్తల కార్యములు 20:31, రోమా 9:2-3, ఇర్మియా 13:17 వచనాలు, లూకా 19:41, 2 కొరింథీ 2:4, గలతీ 4:19. 3. శిలువకు విరుద్ధంగా జీవించడం తీవ్రమైన ప్రమాదం. దేవుని శత్రువుగా ఉండడం సిలువే అంటే పశ్చాత్తాపం, వినయం మరియు త్యాగం అనే దాని డిమాండ్లను తిరస్కరించడం. పాఠం: స్వార్థపూరిత జీవితం శిలువ సందేశానికి విరుద్ధంగా ఉంటుంది మరియు అది నాశనానికి దారి తీస్తుంది. ప్రత్యేక సూచనలు: లూకా 9:23, 1 కొరింథీ 1వ అధ్యాయం 18వ వచనం, గలతీ 6:14, రోమా 6:6, హెబ్రీ 10:29, ఫిలిప్పీ 1వ అధ్యాయం 27 నుంచి 28 వచనాలు. దేవుడు ఈ మాటలను దీవించును గాక. ఆమేన్.